హలో గైస్, నా పేరు అఖిల్. వెల్కమ్ టు మై ఛానల్ మీ ప్రయాణికుడు. ప్రజెంట్ మనం నార్త్ సెంట్రల్ రైల్వే స్టేషన్ అయిన ఉత్తరప్రదేశ్లోని మథురా జంక్షన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాం గైస్. నేను ఆల్రెడీ 2 months ముందు రూమ్ అయితే బుక్ చేశాను, కానీ అగోడగోడ దెబ్బేసేయడం వల్ల ఇదిగోండి చూస్తున్నారు కదా, నాకు ట్రైన్లో అయితే ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్ళతో అయితే నేను రూమ్ తీసుకోవడానికి అయితే ఇక్కడ నుండి బృందావన్ వెళ్ళిపోతున్నా. హోటల్ చూద్దామని మధుర నుంచి వెళ్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కంప్లీట్గా. ఆల్రెడీ హోలీ సెలబ్రేషన్ ముందు రోజు స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ హోలీ 14th కదా, బట్ ఇక్కడ బృందావన్ అండ్ మధురలో ఏంటంటే టోటల్ 7 days హోలీ అనేది చేస్తారు. సో జస్ట్ ఇలా రీచ్ అయ్యాం లేదో అప్పుడే హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయింది. సో ఫుడ్ ఏం తినలేదు కదా, సో అందుకోసం ఫుడ్ తిందామని ఇక్కడికి వచ్చాం. బృందావన్ ఇంకా వెళ్ళాలి. ఆటో అయితే మిడిల్లో ఆపేసి ఫుడ్ కోసం అయితే వచ్చాం. బృందావన్కి ఇంకా 4 kilometers ఉంది. మథురలో యాక్చువల్ రూమ్ తీసుకుందాం అనుకున్నాను. అగోడవాడు దెబ్బేసాడు. సో బృందావన్ అయితే వెళ్ళిపోతున్నాం. సో బాగా ఇక్కడే ఉన్నారు. సో ఈ 3 days బ్రోస్తోనే కంప్లీట్గా. పావ్ బాజీ అయితే చెప్తాం. సో ఉత్తరప్రదేశ్గా పావ్ బాజీ. చూడడానికి ఏదోలా ఉంది, కానీ తింటున్నప్పుడు బాగానే ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. మరి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంది, ఎంత పర్లేదు, టేస్ట్ అయితే బాగుంది. సో ఫుడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్ ఇప్పుడు సెట్ చేసుకోవాలి. సో బాయ్. సో అందరం కలిపి 3 days. హౌ మెనీ డేస్? 3 days. సో 3 days ప్లాన్ అయితే కంప్లీట్ ప్లాన్ అది అగోడవాడి వల్ల కంప్లీట్గా మిస్ అయిపోయింది. సో అది క్యాన్సిల్ అయిపోవడం ఇప్పుడు కంప్లీట్ ప్లాన్ అంతా మారిపోయింది. సో రేపైతే మాత్రం పక్కా హోలీ సెలబ్రేషన్స్ ఇన్ బృందావన్ అయితే మాత్రం పక్కా. సో రూమ్కి వెళ్ళేంత వరకు బాయ్. हैप्पी होली भाई बोल बमजी को अपने पैर में గాయస్, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. బృందావన్ మాత్రం మీ బకెట్ లిస్ట్లో ఉంటే మాత్రం ఇయర్లో ఎప్పుడు వెళ్ళాలనుకున్నా వెళ్ళిపోండి. ఎందుకంటే 24/7 365 days ఇక్కడ వైబ్ అనేది చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా తెలుగు స్టేషన్ నుంచి ఎలా వెళ్ళాలి, ఏ ట్రైన్స్ ఉన్నాయి అన్నీ ఇంతకు ముందు వీడియోలో అయితే చేశాను. ఒకసారి ట్రై చేయండి చూడడానికి. సో రూమ్ ఇంకా దొరకలేదు గైస్. రూమ్కి అయితే వెళ్తున్నాం, ఇంకా సెట్ చేస్తున్నాం. ఇక్కడైతే 13th and 14th 2 రోజులు చాలా గట్టిగా ఉంటుంది. సో ఇంకా ఎండ అవుతుంది వేగంగా. ఈవినింగ్ లేట్ నైట్ అయిపోతుంది ఇదంతా ఎండ అయ్యేసరికి. ఎందుకంటే హోలికా దహనం కూడా ఇవ్వాలి కదా. సో అంతవరకు ఇది నైట్ అంతా ఉంటూనే ఉంటుంది. నేను మిస్ అయిపోతాను కానీ హాయ్ గైస్, రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్ తీసుకున్నాం. ఇప్పుడు బయటకు అలా తిరుగుదామని అయితే వచ్చాం. ప్రెసెంట్ మందిర్స్ అన్ని 9 తర్వాత క్లోజ్ అయిపోయి. సో అన్ని రేపటి నుంచి చూస్తాం. నైట్ అయితే హోలికా దహనం ఉంది. ఇప్పుడైతే నార్మల్ గా మార్కెట్ లోకి వచ్చాం. అలాగా ఏమైనా ఫుడ్ తీసుకొని తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళి నైట్ 12 o'clock హోలికా దహనంతో హోలీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఇది ఒక రిచువల్ అనమాట. ఆ హోలికా దహనానికి చాలా స్టోరీ ఉంది. అది మనం తర్వాత అక్కడ అవుతున్నప్పుడు చెప్పుకున్నాం. సో ఇప్పటి వరకు అయితే నార్మల్ గా మార్కెట్కి అయితే వెళ్తున్నాం. ఏమైనా అక్కడ ఇంట్రెస్టింగ్ గా ఉంటే చూపిస్తాను, లేదంటే డైరెక్ట్ గా హోలికా దహనాన్ని చూపిస్తాను. సో బాయ్ బాయ్. గాయస్, ఇదే మా రూమ్. ఇక్కడ బాంకి బిహారీకి 200 meters దూరంలోనే. సో ఇక్కడ రూమ్ అయితే దొరికింది. యాక్చువల్లీ నాతో కలిసి వచ్చారు అన్నాను కదా ఫ్రెండ్స్, వాళ్ళ వల్ల వాళ్ళకి ఇక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. లక్కీగా ఇక్కడ రూమ్ అయితే దొరికింది.
ఇంతకు ముందు 2652 ఎంతో పడింది ఒకటి, అది క్యాన్సిల్ చేయడం మంచిది అయింది. ఇక్కడ 5 మెంబర్స్ కి లైక్ పర్ డే 2000 పడింది, అంటే పర్ డే 400 లెక్క పర్ పర్సన్ పడింది. సో లక్కీగా ఇక్కడ మంచి రూమ్ దొరికింది. నెక్స్ట్ వైఫ్ కూడా బాగుంది. లోపల అయితే 5 మెంబర్స్ కి 4 మెంబర్స్ కి 3 మెంబర్స్ కి ఆ సింగిల్ బస్ కూడా రూమ్స్ అయితే ఉన్నాయి. ఈ లోపల నాకు తెలిసి మీకు వినిపిస్తుందో లేదో మళ్ళీ తర్వాత చేస్తాను బ్లాగ్. చిన్న షార్ట్ వీడియో అయితే చేస్తాను మథుర గురించి. ఈ వీడియో చూసిన వాళ్ళు అది చూడండి, పక్క మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను బృందావన్ వస్తే. स्टार्ट कर अबे आ जा बाटो ना, चलो ना। अबे खाओ ना, एक एक डालो ना जी, नहीं है कुछ। తినేసి ఇక్కడ స్ట్రీట్లో ఉన్న హోలికా దహనం చూడడానికి అయితే వచ్చేసాం గైస్. బృందావనంలోని 12 అయితే అయిపోయింది. హిందూ ధర్మంలో అనేక సాంప్రదాయాల ప్రకారం హోలీని చెడుపై మంచి సాధించిన విధంగా భావిస్తారు. హోలికా దహనం ఎందుకు చేస్తారో అది కామెంట్లో అయితే పెట్టండి మీకు తెలిసిన వెర్షన్లో. అసలీ హోలికా దహన్ దీని స్టోరీ చాలా ఉంది. దీని చుట్టూ అయితే 3 సార్లు తిరుగుతున్నాం. ఇక్కడ రిచువల్ అంట. సో ఫైనల్లీ హోలికా దహన్తో అఫీషియల్లీ 2025లోని హోలీ అనేది స్టార్ట్ అయిపోయింది గైస్. ఇక నుండి రాబోయే వీడియోస్కి నేను ప్రామిస్ చేస్తున్నాను చాలా చాలా బాగుంటుంది. అండ్ నేను చాలా బాగా అయితే ఎంజాయ్ చేశాను, బృందావనంలో ఎంజాయ్ చేయబోతున్నాను. సో గైస్ నెక్స్ట్ వీడియోస్ కోసం అయితే రెడీగా ఉండండి. నెక్స్ట్ వీడియోస్ చాలా చాలా టాప్లో అయితే ఉండబోతున్నాయి. దానికోసం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, వెంటనే పెట్టగానే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ గైస్, ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.